నేను చూసిన వీడియోలో ఆయన రాధా మనోహర్ దండం పెడుతుంటే పక్కకి వెళ్ళిపోయి దూరం అన్నట్ట. అదేంటి, ఎందుకన్నాడు, దేనికన్నాడమ్మా? ఇప్పుడు మీరు బ్రాహ్మణులు అయితే మీరు కొన్ని మడి బట్టలని లేకపోతే పూజా సమయంలో ఎవరిని ముట్టరు, మీకంటూ కొన్ని నియమాలు నిష్ఠలు ఉన్నాయి కదా. అవును. మరి అంత స్వామీజీ అయిన చిన్నజీయర్ గారికి కూడా ఆయనకంటూ కొన్ని నియమాలు ఉంటాయి. ఆ చేతిలో దండం కానీ లేకపోతే వాళ్ళ వస్త్రధారణ కానీ వాళ్ళ నియమాలు అంటూ ఉంటాయి. అలాంటి క్రమంలో ఏదో ఈయన వస్తూ ఉంటే వద్దు అని ఉండొచ్చు. సన్యాసత్వం ఆశ్రమవాసం తీసుకున్న వాళ్ళు బిఎండబ్ల్యూలు రేంజ్ రోవర్లు ఎక్కచ్చా? మీకు కూడా ఎంతమంది శిష్యులు ఉన్నారు? మీ శిష్యులు నేను సన్యాసిని కాదు, సన్నాసిని కాదు. నేను సన్యాసిని కాదు, సన్నాసిని కాదు. నేను సన్యాసిని కాదు, సన్నాసిని కాదు. బ్రహ్మాండమైన సంసారిని, నాకు బ్రహ్మాండంగా నా భార్య ఉంది, చక్కటి కుటుంబం ఉంది. నేను ఎందుకు చెప్తా, నాకు చక్కని లైఫ్ ఏముందమ్మో. నేను సన్యాసిని కాదు. సన్యాసత్వం అంటే ఆశ్రమవాసం కాదని చెప్పమను. సన్యాసత్వం అంటే సుఖాన్ని త్యజించడం కాదని చెప్పమను. మరి ఏమిటిదంతా అపాయింట్మెంట్లు అవి ఇవి అవసరార్థం. మరి అపాయింట్మెంట్స్ లేకపోతే అందరు పొలమని వచ్చేసి అవునమ్మా. బిఎండబ్ల్యూలు ఎందుకు, రేంజ్ రోవర్లు ఎందుకు, ల్యాండ్ స్కూటర్లు ఎందుకు, అంతంత ఆస్తులు ఎందుకు? ఒక సన్యాసత్వం తీసుకుని ఆశ్రమవాసం తీసుకున్నవాడు తాటాకు పన్నశాలలో బ్రతకాలి. ఎవరు ఎక్కడ ఉంటున్నారు? నేను నేరుగానే అడుగుతున్నా. నేను చదివిన నిఘంటువుల్లో సన్యాసత్వం అంటే ఏమిటో, ఆశ్రమవాసం అంటే ఏమిటో జగద్గురు ఆది శంకరాచార్యులు వారిని అద్దం పట్టినట్టు చూపించింది.